తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల స్కీమ్లో దేశమంతా చూస్తుందని ఇదొక విప్లవాత్మకమైన ఆలోచనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అమలు కాని 6 గ్యారెంటీల హామీ కాంగ్రెస్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచి విమర్శలు చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 6 గ్యారెంటీలను అమలు చేయాలని అందరం పట్టుదలతో ఉన్నాం. అరాకొరా నిధులతో జీతాలు ఇస్తూనే పథకాలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రారంభించిన గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలబోతున్నాయని బట్టి విక్రమార్క అన్నారు. గ్యారంటీలు గత 10 ఏళ్లు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు పాలు చేసింది. ఈ రాష్ట్రంలో చివరికి ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఓడీలు తీసుకుని వచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మనం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి మంత్రి, ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు ఈ గ్యారంటీలు అమలు చేయడం కోసం కసరత్తు చేస్తూ అక్కడ ఇక్కడ అరకొరగా దొరికేటువంటి నిధులను కూడా పోగేసి దోబరా ఖర్చును తగ్గించి అడ్డగోలుగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిలవరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు అందించాల్సినటువంటి పాలన, ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు వాటన్నిటిని సక్రమంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతూ ఇప్పటికే 2 గ్యారంటీలు గతంలో అమలు చేస్తూ మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది. వాటితో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 2 నెలల నుంచే మొదటి వారంలోనే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసింది. ఎక్కడ కూడా సామాన్యులు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమీ తలెత్తకుండా అత్యంత జాగ్రత్తతో ఈ ఆర్థిక పరిస్థితిని